చాలా కాలం తర్వాత ఒక టాపిక్ మీద నా యొక్క ఒపీనియన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇది అందరికీ నచ్చకపోవచ్చు, కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఐ డోంట్ కేర్. కానీ నా మనసులో ఉన్నటువంటి ఆలోచనని చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో వైజాగ్కి తమిళనాడు నుంచి ఒక ఆయన వచ్చాడు, వర్షిప్ లీడర్, సో కాల్డ్ వర్షిప్ లీడర్. ఆయన వచ్చి కాన్సర్ట్ పెట్టాడు, వర్షిప్ కాన్సర్ట్. సో చాలామంది వెళ్ళారు. ఓకే, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది వెళ్ళారు. చాలామంది ఏమని కామెంట్స్ పెట్టున్నారు, ఏమని స్టేటస్లు పెట్టుకున్నారంటే వాట్ ఏ వండర్ఫుల్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అన్నారు. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకైతే అక్కడ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఏం కనబడలేదు. ఈ సో కాల్డ్ వర్షిప్ కాన్ఫరెన్సెస్ కానీ, వర్షిప్ కాన్సర్ట్స్ కానీ నేను వాటిని చూసినప్పుడు ఐ డోంట్ ఫీల్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎ లిటిల్ బిట్. కొంత కూడా దేవుని యొక్క సన్నిధిని నేను అక్కడ అనుభవించలేకపోతున్నాను. నేను అక్కడ చూసిన విధానం ఏంటంటే, అక్కడ చాలామంది వచ్చారు ఆ యొక్క స్టేడియంలోకి వచ్చి దే ఆర్ వర్షిపింగ్ గాడ్. ఎలా వర్షిప్ చేస్తున్నారంటే, ఫోన్ పట్టుకుంటున్నారు, వీడియో ఆన్ చేస్తున్నారు, ఆ వీడియో తీస్తూ దేవుని స్తుతిస్తున్నారు. అదే రకమైనటువంటి వర్షిప్. అది సెన్స్లెస్ వర్షిప్ కదా అనిపించింది నాకు. ఏమో మరి మిగతా వాళ్ళ సంగతి నాకేమో తెలియదు, కానీ నాకైతే అలా అనిపించింది. వీడియో తీస్తూ వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ దట్? వర్షిప్ అనేది ఇంక నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ వర్షిప్. అక్కడ ఆ వ్యక్తి నేను చూస్తా ఉన్నాను, అతని వీడియోస్ కూడా చూస్తున్నాను. అతను ఎప్పుడైతే స్టేజ్ మీద ఎక్కడో పెద్ద గోల కేకలు, అంటే ఎవరిని కనపరుస్తున్నారు మీరు? దేవుణ్ణి కాదు కనపరిచేది. అక్కడ వర్షిప్ చేస్తున్నాను అనుకుని వచ్చినటువంటి వ్యక్తిని మీరు కనపరుస్తున్నారు. సో యు ఆర్ నాట్ ప్రైజింగ్ గాడ్, యు ఆర్ ప్రైజింగ్ ద మ్యాన్. ఆ వ్యక్తిని మీరు పూజిస్తున్నారు, లేకపోతే ప్రైజ్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ఎ వర్షిప్ కాన్ఫరెన్స్ ఆర్ వర్షిప్ కాన్సర్ట్. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. నేను చూశాను చాలా చోట్ల, పలానా వ్యక్తి వచ్చి వర్షిప్ చేస్తున్నారంటే ఊ అని గోల పెడుతున్నారు. ఏంటిది? ఫ్యాన్ ఫాలోయింగా? నేను చెప్తున్నానండి, ఈరోజు ఈ ట్రెండ్ అయితే, ఈ జనరేషన్ ఏదైతే ఉందో ఈ ట్రాప్లో పడిపోతున్నారు. వర్షిప్ అనుకొని వాళ్ళు ఏదేదో చేస్తున్నారు. దే ఆర్ నాట్ వర్షిపింగ్. అదొక ఎక్సైట్మెంట్ అంతే. దట్ ఈస్ అన్ ఎక్సైట్మెంట్, దట్ ఈస్ నాట్ వర్షిప్. సో దయచేసి ఈ ట్రాప్లో పడద్దు. యవనస్తులతో చెప్తున్నాను. నాకు తెలిసి ఈ మాట చెప్తే చాలా మందికి కోపం వస్తుంది, నా మీద కామెంట్స్ కూడా చేస్తారు. ఐ డోంట్ కేర్. నేను చెప్పాల్సి నేను చెప్తున్నా. ఓకే, దయచేసి ఇలాంటి ట్రాప్లో పడద్దు. వర్షిప్ కాన్ఫరెన్సెస్ అని పెడతాడు హైదరాబాద్లో ఒకడు, వర్షిప్ కాన్సర్ట్ అంటాడు వేరే రాష్ట్రం నుంచి వచ్చినోడు. మీ సంఘంలో వర్షిప్ లేదా? మీకు ఇంట్లో వర్షిప్ చేసుకోవడం రాదా? మీకు యూ డోంట్ హ్యావ్ ఏ పర్సనల్ టైం విత్ గాడ్? అనవసరమైన కార్యక్రమాలకు వెళ్ళి అనవసరమైన వ్యక్తులను హైలైట్ చేసి ఆ కార్యక్రమం ద్వారా దేవునికి అవమానం తీసుకురాకండి ప్లీజ్. ఓకే.